హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. అబ్బా, దొండకాయ కూర నేను తినను అనే వారి కోసం, అలాగే దొండకాయ వేపుడు చెయ్యాలి అంటే సమయం సరిపోదు, చాలా టైం పట్టేస్తుంది, తొందరగా ఉడకదు అనుకునే వారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. వీడియోలో చూపించినట్లుగా దొండకాయ ఫ్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకుంటారు, తొందరగా ఉడికిపోతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకుని ఉప్పు వేసి బాగా కలిపేసి ముక్కలకంతా పట్టించి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుందండి. ముక్కలకి బాగా పట్టించేయాలి. ఈ విధంగా ఉప్పు పట్టించేస్తే ముక్కల్లో ఉన్న నీరంతా కూడా మనకి గట్టిగా పిండేస్తే వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా పిండి చూడండి ఎంత నీరు వస్తుందో. ఈ విధంగా బాలింతలకి పెట్టేవారండి. హెవీగా ఉండదని చెప్పి లైట్గా ఉంటుందని మొత్తం అందులో ఉన్న కొద్దిగా నీరంతా తీసేసేవారు. తొందరగా ఉడుకుతుంది, వాళ్ళకి తేలిగ్గా అరుగుతుంది అనేసి. తర్వాత నీళ్లతో కడిగి శుభ్రంగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుట్లో 1/4 టీ స్పూన్ నూనె వేసి 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి 3 వేసి దోరగా వేయించుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలండి. ఎండు కొబ్బరి చిన్న ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఉంటే అదన్నా తురుముకుని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు, ఈ 2 కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఇవి వేగిన తర్వాత మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను 6 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసి వేపుకోవాలి. నువ్వులు చిట్టపట్లాడుతూ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద మందపాటి మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు వేసి పిండిన తర్వాత నీళ్లు వేసి గట్టిగా పిండేసి ఆ ముక్కలు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ దొండకాయని వేయించుకోవాలి. ఈలోపు పప్పులన్నీ వేగిపోయాయి. మిక్సీ జార్లో వేసేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి 1 గుప్పెడు వెల్లుల్లి రెప్పలు వేసి పొట్టుతో సహా మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మరొకసారి తీసి చూడాలండి. మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మూత పెడుతూ కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వేగిపోయాయి. మరో 2 నిమిషాలు వేయించేసుకోవాలండి. అయిపోయింది. అక్కడక్కడ ముక్క ఉడకలేదు. ఈ స్టేజ్లో మీరు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనము ఉప్పు వేసి పిండాం కదా, అందుకని ఉప్పు చూసి వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పౌడర్ వేసి కలిపేసుకోవాలి. అంతే అండి, గుమగుమలాడిపోతూ మనకి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి ఎలా తిన్నా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి ఎలా తిన్నా బాగుంటుందండి. ఉట్టిగా కూడా స్నాక్లా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చేసుకోవడం కూడా ఈజీ అండి. 15 నిమిషాల్లో మొత్తం ఈ దొండకాయ ఫ్రైని చేసేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఏమంటే నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.